హలో అండి. లార్జ్ సైజ్ టాప్ కటింగ్ చూపిస్తానండి. 46 సైజ్ అనమాట. చెస్ట్ వచ్చేసి 46 అండి. నడుము వచ్చేసి 40, అలాగే హిప్ లూజ్ వచ్చేసి 50. ఈ మెజర్‌మెంట్స్ అనేవి మీకు డిస్‌ప్లే చేస్తానండి. హైట్ వచ్చేసి 40 అనమాట. అయితే దీని కటింగ్ చూపిస్తానండి. సో, ఇది చీరలోనే 2.5 మీటర్ల క్లాత్ తీసేసుకొని ఇప్పుడు కటింగ్ అనేది చేస్తానండి. సో, దీనికొచ్చేసి ఇగోండి 2.5 మీటర్ల క్లాత్ అనేది నేను లైనింగ్ తీసేసుకున్నాననమాట. ఈ మెయిన్ క్లాత్ కూడా 2.5 తీసేసుకున్నాను. ఎందుకంటే లార్జ్ సైజ్ కదండీ! అందుకోసము. వెడల్పు ఎక్కువుండాలి. దీనికోసము ఇగోండి ఫస్ట్ 2 లేయర్స్‌ని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇగోండి సగం ఫోల్డింగ్ చేయండి. ఇగోండి 2 లేయర్స్‌ని ఇట్లా ఫోల్డింగ్ చేస్తే 4 లేయర్స్ అవుతాయి. ఫ్రంట్‌కి, బ్యాక్‌కి వచ్చేస్తదనమాట. అయితే కొంచెం ముందుకి క్లాత్ ఉంచాను. ఎందుకంటే ఇగోండి ఫస్ట్ ఇలా చూసుకోండి. చూసుకుంటే హిప్ లూజ్ ఎంతుందో చూసుకోండి. హిప్ లూజ్‌ని బట్టి మనము క్లాత్‌ని సెట్ చేసుకోవచ్చనమాట. అయితే మెజర్‌మెంట్స్ అనేవి మీకు డిస్‌ప్లే స్టార్టింగ్‌లో చేశాను కదండీ! ఆ విధంగా అనమాట. నేను రాసేసుకున్నాను. అయితే ఇగోండి మిగతా క్లాత్ కొంచెం ముందుకుంది కదా! అది హ్యాండ్స్‌కి సరిపోద్ది. ఇగోండి చెస్ట్ వచ్చేసి 46 లార్జ్ సైజేనండి. అలాగే నడుమొచ్చేసి 40, అలాగే హిప్ లూజ్ వచ్చేసి 50. డ్రెస్ హైట్ వచ్చేసి 40 అనమాట. ఇప్పుడు ఈ కటింగ్ అనేది చేసి చూపిస్తానండి. అంటే ఇట్లా లార్జ్ సైజ్ ఉన్న వాళ్ళకి, అంటే హెవీ బాడీ ఉన్న వాళ్ళకి మనం మెజర్ ఎలా తీసుకోవాలో వీడియోలో చూపిస్తానండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో, ఫస్ట్ వచ్చేసి ఇట్లా కొలుచుకోండి. అంటే మనకి హిప్ వచ్చి 50 ఉంది కదండీ! 50 అంటే ఒకవైపు అంటే 4 ఫోల్డింగ్‌లు కాబట్టి 12.5కి ఇట్లా చూసుకొని, ఇంకా 1 ఇంచ్ అనేది మనకి ఫోల్డింగ్‌కి ఉండాలనమాట. 1 ఇంచ్ లేదంటే 1.5 ఫోల్డింగ్‌కి ఉంటే సరిపోతది. అయితే టాప్ లెంత్ వచ్చేసి 40 కదండీ! అయితే ఇది లైనింగ్ కాబట్టి 40 ఉండనవసరం లేదు. 38 లేదంటే 39 పొడుగుంటే సరిపోతదండి. అంటే మనకి ఈ లైనింగ్ ఉంది కదా! ఈ లైనింగ్ పైన సరిపోతుంది. సో, చూడండి ఇప్పుడు 7.5కి ఒక మార్క్ చేయండి. ఇక్కడ చెస్ట్ మార్కింగ్ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కిందకి దింపండి. అలాగే నడుము మార్కింగ్ అనేది 14, 14.5, 15 వరకు పెట్టేసుకోవచ్చండి హైట్‌ని బట్టి. హిప్ వచ్చేసి 19 నుంచి పెడతారు. 19, 20, 21 వరకు కూడా ఇలాగ హిప్ దగ్గర మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. వీళ్ళకైతే నేను 21 చేశానండి. అంటే లార్జ్ సైజ్ కదా! అందుకోసము. ఫస్ట్ ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి. తర్వాత ప్రతి దగ్గర అంటే నడుము దగ్గర, హిప్ దగ్గర ఇట్లా మార్కింగ్ చేసుకున్నామనుకోండి, మనకి ఈజీగా ఉంటదనమాట. ఇప్పుడు చేసేటప్పుడు కొలవడానికి. అలాగే ఇప్పుడు చూడండి చెస్ట్ వచ్చేసి ఫస్ట్ నెక్, షోల్డర్ తీసేసుకుందాము. నెక్, షోల్డర్ వచ్చేసి బోట్ నెక్ అయితే వీళ్ళకి ఫుల్ షోల్డర్ తీసేసుకోవాలండి. సో, వీళ్ళ ఫుల్ షోల్డర్ వచ్చేసి 16 ఇంచులు ఉందండి. అందులో హాఫ్‌కి 8 మార్క్ చేసేసుకోవాలి. లేదు నార్మల్ నెక్కే ఫ్రంట్, బ్యాక్ 2 డీపే అనుకోండి 6 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అయితే నేను ఇక్కడట 8 ఇంచులకి మార్క్ చేశాను. చంక డౌన్ వచ్చేసి 7.5 ఇంచులకైతే మార్క్ చేశానండి. ఈ కార్నర్‌లో వచ్చేసి 1 ఇంచ్‌కి ఇట్లా మార్క్ చేసేసి, తర్వాత ఈ షేప్ అనేది ఇట్లా ఇచ్చేసుకోండి. ఇగోండి రౌండ్‌గా ఈ షేప్ అనేది నార్మల్‌గా హ్యాండ్‌తోని ఇట్లా మార్క్ చేసేయవచ్చండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇగోండి చెస్ట్ వచ్చేసి 46 డివైడెడ్ బై 4 అనమాట. అప్పుడు 11.5 వస్తదండి. 11.5కి మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు మీకు టేప్‌తో చూపిస్తున్నాను ఎలాగని చెప్పేసి. ఫస్ట్ అయితే 46 ఇంచులకి ఇట్లా పెట్టేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇగోండి చూసారు కదా! ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ ఈ ఫోల్డింగ్‌ని మళ్ళీ ఇట్లా చేయండి. లేదు నార్మల్‌గా మీరు క్యాలిక్యులేట్ చేసేసుకుంటే ఈ విధంగానే పెట్టేసుకోవచ్చనమాట. ఇగోండి ఇక్కడ నుంచి ఇట్లా 11.5కి మార్క్ చేసాము. అయితే ఇక్కడ 2 ఇంచెస్ ఏమొచ్చి ఖర్చు. మనం డ్రెస్ కొలతలు తీసేటప్పుడు ఏం చేస్తామంటే కొంచెం టేప్‌ని లూజ్‌గా పెట్టేసి తీసేసుకోవాలండి. బ్లౌజ్‌లో మాత్రం తీయకూడదు. సో, నెక్స్ట్ వచ్చేసి ఇగోండి నడుము అనమాట. నడుమొచ్చేసి 40 సైజ్ ఉంది కదండీ! ఇక్కడ చూడండి చిన్నది లూజింగ్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. 40 డివైడెడ్ బై 4 అంటే 10 ఇంచెస్‌కి. అలాగే హిప్ అనమాట. హిప్ వచ్చేసి 50 ఇంచెస్ ఉందండి వీళ్ళకి. దానికి మళ్ళీ లూజ్ యాడ్ చేసేసాను. ఒకవైపు 12.5 అనమాట. అట్లా మళ్ళీ లూజ్ అనేది ఖర్చుకి 1 ఇంచ్ పెట్టాను. హిప్ దగ్గర ఖర్చుకి 1 ఇంచ్ అండి. ఇక్కడట 2 ఇంచెస్ అనేది పెట్టాను. తర్వాత చూసారా చెస్ట్ దగ్గర నుంచి కొంచెం రౌండ్ షేప్‌లో ఇట్లా వచ్చేటట్టుగా మార్క్ చేసుకోండి. ఎందుకంటే కర్వ్ షేప్‌లోన డైరెక్ట్‌గా మనం మార్కింగ్ చేసామనుకోండి పట్టేసినట్టు ఉంటదనమాట. కొంచెం లూజ్ అనేది ఉండాలి కదా! అందుకోసం ఇప్పుడు మార్కింగ్ చేశాను కదా! ఆ షేప్‌లో ఉండేటట్టుగా చూసుకోండి. పైన 12.5కి మార్క్ చేశాను కదండీ హిప్ దగ్గర. ఇక్కడ 13.5 లేదంటే 14 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. ఇగోండి చూసారా ఇట్లా. అలాగే
1 ఇంచ్ అనేది హిప్ దగ్గర మనం ఫోల్డింగ్ చేయడానికైతే ఖచ్చితంగా పెట్టాలండి. మీకు అర్థమవుతుందో లేదో అయితే నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో, ఇక్కడ చూడండి మీకు ఇక్కడట ఎంతకి మార్క్ చేశానని చెప్తున్నాను. 11:30, 10 అలాగే 12:30 ఇట్లా పెట్టేసి 4 ఫోల్డింగ్ల మీదండి. చూసుకోండి ఎప్పుడైనా సరే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి. కట్స్ దగ్గర మాత్రం మనకు టైట్ అయిపోయిందనుకోండి డ్రెస్ అనేది పాడైపోద్ది. కట్స్ దగ్గర మాత్రం జాగ్రత్తగా మనం మెజర్ చేసుకొని కట్ చేసుకోవాలండి. కొలుచుకోవాలన్నమాట. ఒకవేళ మీరు కొలతలతో రాకపోతే మాత్రం కొలతలు తెలియకపోతే మాత్రము ఒక టాప్ అనేది పక్కన పెట్టేసుకోండి. అంటే ఆది టాప్ అడగండి. దాని ప్రకారం చూసుకోండి. లూజింగ్ అనేది యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఖర్చు కూడా యాడ్ చేసేసుకోవాలి. చూసారు కదా ఇప్పుడు నేను ఏ విధంగా మార్క్ చేశానో ఆ విధంగా రావాలండి. హిప్ దగ్గర మాత్రం అస్సలు పట్టేయకూడదు. పట్టకుండా మాత్రం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ 3.5 ఇంచులకైతే మార్క్ చేశానండి. మిగతాది నేను షోల్డర్ కింద ఉంచేసాను. ఇగోండి ఇట్లా అనమాట. అయితే ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 5 ఇంచులు డౌన్ అనేది పెట్టానండి. బ్యాక్ సైడ్ వచ్చేసి 3.5 పెట్టేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇది బోట్ నెక్ కొలతలతో మార్కింగ్ అనేది చేస్తున్నాం కాబట్టి. అదే నార్మల్గా అనుకోండి నెక్ అనేది వీళ్ళకి 6 ఇంచెస్ లేదంటే 6.5 పెడితే సరిపోతుంది. ఫ్రంట్ దింపొచ్చండి. అలాగే బ్యాక్ కూడా డీప్ పెట్టచ్చు అనమాట. నార్మల్గా మనం కట్ చేస్తే మాత్రం దీనికి మాత్రం వెడల్పు ఎక్కువ అయిపోద్ది కదండి అందుకోసము. సో, ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి కొంచెం ఒక 1/2 ఇంచ్ వరకు క్రాస్గా ఇట్లా భుజాలు జారిపోకుండా ఉంటాయండి. కరెక్ట్ షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట. మార్కింగ్ చేయాలి. ఇది ఖర్చు మార్కింగ్ అనమాట. సో, చూసుకోండి కరెక్ట్గా అనమాట. చూసారు కదా ఈ విధంగా మనం ఎప్పుడైనా సరే బోట్ నెక్ కొలతలతో మనం కట్ చేసామనుకోండి ఈ విధంగా కట్ చేయండి. ఫ్రంట్ వచ్చేసి నేను 5 ఇంచీలు అనేది డౌన్ పెట్టానండి. కొంచెం స్టార్టింగ్లో మీకు చూపించాను కదా ఆ షేప్ ఇచ్చానమాట. అంటే అక్కడట అంచు ఉందండి. అంచు జాయింట్ చేసేసి నేను కొంచెం షేప్ ఇచ్చాను. మీకు స్టార్టింగ్లో చూపించాను కదా ఆ విధంగా. ఇగోండి తర్వాత ఒకసారి కొలుస్తున్నాను. ఇగోండి సరిపోయిందనమాట. చంకకి అలాగే చెస్ట్ లూజ్కి మార్కింగ్కి కరెక్ట్గా సరిపోయిందండి. ఇగో చూసారు కదా ఈ విధంగా ఎప్పుడైనా సరే మనము కట్ చేసామనుకోండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోద్ది. అయితే ఇది బ్యాక్ కదా ఫ్రంట్ వైపు కూడా ఇందులోనే మార్కింగ్ చేసేయాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ వరకు కొంచెం లోతు అనేది ఇక్కడ తీసేయండి. ఇగో చూసారా ఇది 1/2 ఇంచ్ ఇది 1/2 ఇంచ్ లోపలికి తీసేది ఫ్రంట్ వైపు వస్తుంది. ఈ కిందది బ్యాక్ సైడ్ వెళ్తుంది అనమాట. సో, ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనము లార్జ్ సైజు డ్రెస్ అనేది కట్ చేసుకోవాలండి. తర్వాత ఇది ఒకసారి కట్ చేస్తాను. బ్యాక్ సైడ్కి అది వెళ్తుంది కాబట్టి తీసేసాను. ఫ్రంట్ది కుట్టేటప్పుడు తీస్తానమాట. షేప్ వస్తుంది అందుకోసము. సో, ఇగోండి ఇలాగా రౌండ్ అనేది మార్క్ చేశాను కదా మార్కింగ్ మీద కట్ చేసేయండి. లోత్ అనేది ఇప్పుడు కట్ చేయకూడదండి. ఇప్పుడు 2 పీసులు కట్ చేస్తున్నాం కదా బ్యాక్ ఫ్రంట్ కట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు లోతు కట్ చేసేయకూడదు. దేనికి అది డివైడ్ చేసాక అది కట్ చేయాలన్నమాట. సో, చూడండి ఈ విధంగా మనకి క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది. అలాగే మనం అడ్జస్ట్ చేసేయకూడదు. ఎప్పుడైనా సరే హిప్ మనం టైట్ అయిపోయిందనుకోండి డ్రెస్ పాడైపోద్ది. అందుకోసం ముందు హిప్ లూజ్ ఎంత ఉందో అలాగే కిందని షేప్ అనేది ఎట్లా వస్తుందో అంత చూసుకొని మన డ్రెస్ కరెక్ట్గా మెజర్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోద్ది. ఇగో చూసారా లార్జ్ సైజ్ అంటే ఇట్లా వస్తుంది అనమాట. ఇది ఫోల్డింగ్ చేసిందండి క్లాత్. అందుకు ఇది కట్ జాయింట్ అనేది తీసేయాలి. సో, ఫ్రంట్ చూసారు కదా అయితే ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ది ఇప్పుడు డివైడ్ చేసేయండి. ఇది ఫ్రంట్ అనమాట. ఇది బ్యాక్ సైడ్ తీసేసినాక ఈ ఫ్రంట్ది ఉంది కదండి దీని క్లోత్ అనేది ఇందాక మార్కింగ్ చేసాం కానీ మనం తీయలేదు కదా. ఇప్పుడు కట్ చేస్తాను చూడండి. నీట్గా ఈ విధంగా కట్ చేసేయాలి. సో, చూసారు కదండి అంటే ఒక చీర ఇచ్చారండి. చీరలోన ఒక టాప్ కుట్టమన్నారు. అలాగే ఒక ఫ్రాక్ అనమాట. అయితే టాప్కి 2.5 మీటర్లు తీసేసి మిగతాది ఫ్రాక్ మోడల్ కుడతానండి. అది మీకు తర్వాత చూపిస్తాను. సో, ఇదిగోండి ఇది మెయిన్ క్లాత్. ఈ మెయిన్ క్లాత్ కూడా సేమ్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. చూడండి ఇందాక నేను ఎట్లా ఫోల్డింగ్ చేశానో కొంచెం క్లాత్ అనేది ముందుకు మిగిలినట్టుగా అంటే కరెక్ట్ సరిపోద్ది అనమాట. అందుకోసము అయితే ఎప్పుడైనా సరే చూసుకోండి. అంటే ఫోల్డింగ్ చేసి ఫస్ట్ ఒకసారి మెజర్ చేసుకోండి సరిపోతుందో లేదని. ఒకవేళ చాలకపోతే మళ్ళీ క్లాత్ని కొంచెం ముందుకైనా వెనక్కైనా తగ్గించుకొని మనం కట్ చేసుకోవాలి. అయితే చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ సరిపోతుంది. పైన అంచు వచ్చిందండి అది కొంచెం గట్టిగా ఉంటుంది. అందుకోసం అది తీసేస్తున్నాను. కాకపోతే హైట్ ఉందన్నమాట. హైట్ సరిపోయింది కాబట్టి ఈ పైది తీసేస్తున్నాను. ఒకవేళ హైట్ చాలలేదనుకోండి అది మనం మళ్ళీ అది పైకి తీసేసి కిందకి జాయింట్ చేసుకుంటే సరిపోద్ది. డబుల్ బార్డర్ వచ్చేద్దనమాట. పైన మాత్రం ప్లెయిన్గా ఉంటేనే బాగుంటుందండి. సో, చూడండి ఇక్కడట తర్వాత నీట్గా ఈ విధంగా క్లాత్ అనేది కొంచెం ఎక్కువే ఉంచండి. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేయవచ్చు కానీ కరెక్ట్గా కట్ చేసేయకండి. కొంచెం ఎక్కువ ఉంచేసుకొని
ఇలాగ కట్ చేసుకొని అయితే వచ్చేయండి నీట్‌గా. సో, చూసారు కదండీ! ఈ విధంగా టాప్ అనేది కట్ చేసుకోవాలి. అయితే లార్జ్ సైజ్ అంటే కొలతలు మనం కరెక్ట్‌గా తీసేసుకొని దానికి లూజింగ్ యాడ్ చేసుకోవాలండి. బ్లౌజ్‌లాగా మాత్రం మనం కట్ చేయకూడదండి. ఎప్పుడైనా సరే డ్రెస్ అనేది కొంచెం మరీ అంత ఫిట్‌గా ఉంటే ఏం బాగోదు. నార్మల్‌గా కొంచెం లూజ్ అనేది ఉండాలి. అయితే ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి. హ్యాండ్స్‌కొచ్చేసరికి ఇలా చూసుకుంటున్నాననమాట నీట్‌గా పెట్టేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీసేసాను కదా! ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసాం కదండీ 2 లేయర్స్ వచ్చేటట్టుగా. ఈ పైనుంచి ఇట్లా మార్క్ చేసుకోండి. అయితే ఈ చంక్ రౌండ్ అనేది ఎంతుందో చూసుకోండి. ఇప్పుడు ఇది చాల్లేదు కదా! ఇప్పుడు మొత్తం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతది. నీట్‌గా ఇగోండి ఇట్లా. దీనికి లైనింగ్ ఎయ్యాలండి. లైనింగ్ కట్ చేస్తాను తర్వాత. చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు పెట్టాను. తర్వాత ఈ పైన 2.5 ఇట్లా పెట్టేసి ఇలా మార్కింగ్ చేసి ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చేయడమే. ఇగోండి ఒకవేళ పఫ్ అయితే కొంచెం పైన క్లాత్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఇది నార్మల్ హ్యాండేనండి. ఎల్బో హ్యాండ్ అనమాట. 10 ఇంచెస్ రావాలి. ఫోల్డింగ్ చేసుకోవడానికి కొంచెం ఉంచుకోవాలండి కిందన 1 ఇంచి. ఇక్కడ లోతు అనేది ఒక 1/2 ఇంచ్ వరకు ఇట్లా మార్కింగ్ చేసి కట్ చేసేయడమే. లైనింగ్ జాయిన్ చేసాక కట్ చేస్తాను. సో, ఇక్కడ పాకెట్ అండి. అయితే చూడండి ఈ విధంగా హ్యాండ్‌ని ఇట్లా పెట్టేసి పాకెట్‌ని మార్కింగ్ చేసుకోండి. అయితే 2 సైడ్‌లు ఉండాలి కదండీ పాకెట్టు. ఎక్కడ క్లాత్ ఎక్కువుందో ఆ క్లాత్‌ని ఇట్లా పెట్టేసుకోండి నీట్‌గా. ఇట్లా పెట్టేసుకొని ఈ లెంత్ వచ్చేసి 8 ఇంచీలు ఉంచండి. తర్వాత షేప్ అనేది ఇట్లా ఇచ్చేయండి. మన హ్యాండ్ ఎళ్ళేటప్పుడు ఎంత ఉంటదో అట్లా ఉంచేసి లూజింగ్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ క్లాతే ఉంచేసుకోండి. మనకి తర్వాత కుట్టేటప్పుడు ఖర్చులోకెళ్ళిపోద్ది. ఒకవేళ ఎక్కువ ఉన్నది సరే అప్పుడు తీసేయవచ్చు గానీ, ఇప్పుడు చిన్న పాకెట్ కట్ చేసామనుకోండి సెట్ అవ్వదనమాట. కనీసం మొబైల్ అయినా పెట్టుకునేటట్టు ఉండాలి కదా! అందుకోసము కరెక్ట్‌గా ఇగోండి ఈ షేప్‌లోనే పాకెట్ అనేది ఇట్లా కట్ చేసేసుకోవాలండి. ఇగోండి హ్యాండ్స్ అలాగే ఫ్రంటు, బ్యాకు. చూసారు కదండీ! ఈ విధంగా లార్జ్ సైజ్ అయినా సరే చాలా సింపుల్‌గా పాకెట్‌తో డ్రెస్ అనేది కట్ చేసేసుకోవచ్చు. సో, మీకు దీని స్టిచ్చింగ్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. నేను స్టిచ్చింగ్ పెడతాను. సో, ఇందులో ఏవైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ చేస్తే నేను క్లియర్ చేస్తానండి. సో, ఫైనల్ లుక్ అనేది ఇట్లా వస్తది. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.